జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోని సభ్యత్వాన్ని కోల్పోతాడా? ఆయన అసెంబ్లీ సెషన్లకు కాకపోతే అనర్హత వేటు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆశలతో పోటీ చేసినప్పటికీ కూడా చాలా దారుణంగా ఓడిపోయిన దాఖలాలు మనం చూసాం. ఓన్లీ 11 సీట్లకు పరిమితమయ్యి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా వాళ్ళ ముఖాన్ని కూడా చూపించే దాఖలాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తలేవు. ఆ పరిస్థితులు కూడా అసలు మనకు కనిపిస్తడం లేదు. సో ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వైసీపీ పాలనలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ మీద ఏ విధంగా దురుసుగా మాట్లాడారు, సో ఏ విధంగా దుర్భాషలాడారు, సో వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనే విషయాలు కూడా మనం అందరం కళ్ళారా చూసాం. సో ఆ విషయం పట్ల మనం చూసుకున్నట్లయితే అవన్నిటికీ బదులు ప్రజలు ఖచ్చితంగా వాటికి తగ్గట్టు బుద్ధి చెప్పారు. సో ఈసారి మనం చూసుకుంటే ముందు అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో 151 స్థానాలు సాధించిన వైసీపీ గవర్నమెంట్ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓన్లీ 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఇప్పుడున్న కొడాలి నాని కావచ్చు అండ్ రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా దుర్భాషలాడారో మనం అందరం కూడా చూసాం. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రోజా మాట్లాడిన తీరు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడిన తీరు, నీకు అసెంబ్లీ గేటు తాకే అర్హత కూడా లేదు, నీ స్థాయి అది కాదన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళే అసలు అసెంబ్లీ గేటు దగ్గరికి వచ్చే పరిసర ప్రాంతాలకు కూడా వచ్చే అవకాశం కూడా వాళ్ళకు లేనట్టుగా వాళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడడం కాదు కదా, వాళ్ళ ముఖం కూడా చూపించే దాఖలాలు కూడా మనకి ఎక్కడా కనిపించడం లేదు. సో మరి ఆ విధంగా చూసుకుంటే సో అలాంటి దుర్గతి పట్టిన జగన్మోహన్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ఓన్లీ ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అది కూడా డైరెక్ట్ వచ్చి అసెంబ్లీలో కూర్చోకుండా అందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పేరు పిలిచారో అప్పుడు మాత్రమే అసెంబ్లీలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా అసెంబ్లీకి ఎప్పుడు చూసినా ఇంతకుముందు గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఫ్రంట్ గేట్ నుంచి దర్జాగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి మాత్రం అసెంబ్లీకి వెనక గేట్ నుంచి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. సో అలా తన ముఖాన్ని కూడా ఎవరికి చూపించుకోలేనంత దౌర్భాగ్య స్థితి జగన్మోహన్ రెడ్డికి పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఓన్లీ ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత జరిగిన ఏ సెషన్స్కి కూడా అసెంబ్లీకి వస్తున్న సందర్భాలు, దాఖలాలు కూడా మనకు కనిపించడం లేదు. అయితే వరుసగా 3 సెషన్లకి అసెంబ్లీకి రానటువంటి వేళలు ఉంటే ఖచ్చితంగా ఆ సభ్యుడు ఎవరైతే ఉన్నారో తనకి అనర్హత వేటు వేసే అవకాశం కూడా చాలా మటుకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా వరుసగా 3 సెషన్లకు రాకుండా టీడీపీకి తనని అర్హత నుంచి తొలగించే అవకాశాలు టీడీపీకి ఇస్తాడా అనే విషయం మీద చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. సో ఒకవేళ ఆయన వరుసగా 3 సెషన్లకు అటెండ్ కాకపోతే టీడీపీ ఖచ్చితంగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తుంది, అసెంబ్లీ నుంచి తొలగించబడతాడు. సో మరి ఇప్పటికే ప్రతిపక్షం అనే హోదా కూడా వాళ్ళకు లేదు, జస్ట్ 11 సీట్లు గెలిచి ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. సో మరి ఈయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తే అసలు వాళ్ళకి ఎలాంటి అర్హత కూడా ఉండదు, అసలు క్వశ్చన్ చేయడం కాదు కదా, అసలు వాళ్ళకు ఇంకా ఇప్పుడు జస్ట్ ముఖమనే చూపిస్తున్నారు, అప్పుడు ముఖం కూడా చూపించే సందర్భాలు కూడా అసలు ఉండవని చెప్పుకోవాలి. సో మరి ముందు ఏం జరగబోతుంది, టీడీపీకి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయనను తీసేటటువంటి ఛాన్స్ వాళ్ళకి ఇస్తాడా, లేకపోతే అటెండ్ అవుతాడా అనే విషయం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.